వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 4-5 రోజులుగా ఒక వివాదం కొనసాగుతోంది. కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అండ్ ముఖ్యమంత్రి. సో కొండా సుస్మితా పటేల్ కొండా సురేఖ జన్మదినోత్సవం రోజున ఒక కార్యక్రమంలో మాట్లాడిన మాటలు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డికే వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాటల నుంచి వివాదం మరింతగా ముదిరిపోయింది. సొంత పార్టీలోనే ఇంకా అసమ్మతి సెగలు పెరుగుతూనే ఉన్నాయి. మన చిన్నారెడ్డి, అంతకంటే మునుపు రాజగోపాల్ రెడ్డి, ఈరోజు కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత డైరెక్ట్గా తనకి పార్టీలో సభ్యత్వం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా తనకి సభ్యత్వం లేకపోయినా క్యాబినెట్లో తన తల్లి మినిస్టర్గా ఉన్నారు. గాంధీ భవన్ని ఇప్పుడు ఈ అంతర్గత విభేదాలు కుదిపేస్తూ ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. ప్రభుత్వ విధానాలపైన రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం, సీఎం రేవంత్ టార్గెట్ చేశారు కొండా సుస్మితా పటేల్. కాంగ్రెస్ పార్టీ కాస్త టీడీపీ కాంగ్రెస్గా మారుతోందని సుస్మిత అంటున్నారు. ఇక జీవన్ రెడ్డిలా తిరుగుబాటు చేస్తానని చెప్తున్నారు చిన్నారెడ్డి. వరుసగా వివాదాలు బయటపడుతూ ఉన్నాయి. అంతర్గత విభేదాలు బహిరంగంగానే వ్యాఖ్యలతో హైకమాండ్ పైన ఒత్తిడి పెరుగుతోంది, తలనొప్పిగా మారింది. అసమ్మతి సెగలతో రేవంత్ నాయకత్వానికి కూడా కొత్తగా సవాల్ విసిరినట్టయింది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటుగా జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత ఇంద్రా శోభన్ గారు, అండ్ బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు, అండ్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన నుంచి నరేష్ గారు అందుబాటులో ఉన్నారు. సో ఫస్ట్లీ అసలు కాంగ్రెస్ పార్టీ వర్షన్ అంటే చాలా క్లియర్గా విన్నాం. మరి ప్రతిపక్షాలు విపక్షాలు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇంద్రా శోభన్ గారు ఆల్రెడీ తన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, కొండా సురేఖ అక్క నీ కుమార్తెని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పడం ఒకే ఎత్తు అయితే, తనకు పార్టీలో సభ్యత్వం లేదు అని కూడా తను స్పష్టంగా మాట్లాడుకొచ్చారు మహిళా నాయకురాలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా కూడా. అయితే ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వాళ్ళన్న మాట ఏంటి అని అంటే, దీని వెనుక బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ ఉంది అని అంటున్నారు. సో ఒకసారి బీఆర్ఎస్ సుమిత్రానంద్ గారితో మాట్లాడతాను. సుమిత్ర గారు, ఈ వివాదం వెనుక బీఆర్ఎస్ బీజేపీ ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్యేల వ్యాఖ్య. ఒక మాటలో చెప్పండి, బీఆర్ఎస్ పార్టీయే కొండా సుస్మిత చేత ఈ వ్యాఖ్యలు చేయిస్తోందా? నమస్తే అండి మనోజ్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి నరేష్ గారికి, ఇందిరా శోభన్ గారికి, ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. బీఆర్ఎస్ కాదండి, అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం అనిపిస్తోందేమో అనే అనుమానం నాకున్నది. రేవంత్ రెడ్డిని మార్చడానికి అనేక కంప్లైంట్లు ఆయన మీద వెళ్తున్నటువంటి కారణంగా, వివాదాలకు కారణమవుతున్నటువంటి కారణంగా, పాలన మీద పట్టు కోల్పోతున్నటువంటి కారణంగా మరి అధిష్టానం మరి అప్రతిష్టను మూటగట్టుకుంటూ ఆయన్ని మార్చాలనే ఆలోచనతో మరి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, ప్రతినిధులకు ఏమన్నా హింట్ ఇచ్చి గొడవ చేయమన్నదా ఏమో అనే అనుమానం అయితే నాకున్నదండి, వ్యక్తిగత అభిప్రాయం ఇది. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. రేవంత్ రెడ్డి గారే 5 ఏళ్లు కొనసాగాలి. ఆయన అసమర్థత, ఆయన వైఫల్యము ప్రజలకు స్పష్టంగా తెలవాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ పైన కార్నర్ చేస్తుంది. నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ వాళ్ళు అక్కడ కేంద్రంలో రేవంత్ రెడ్డి అమెరికాకు పోతా అంటే పోనీయకుండా అడ్డుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో వీళ్ళ ట్రాప్ లో పడుతున్నారు మా నేతలు, వాళ్ళ ట్రాప్ లో మీరు పడిపోయి ఎట్లా మాట్లాడతారు అని అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఉందా సుస్మిత వ్యాఖ్యల వెనుక? అటు చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. మా ట్రాప్ లో అధికారం ఉన్న వైపు ఉంటారు ఎవరైనా కానీ, అధికారం లేని వైపు వస్తారా? మా ట్రాప్ లో ఎట్లా పడతారు? ఆది నుంచి వీళ్ళు చేస్తున్నది ఇదే. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ మీద ఆడిపోసుకుంటారు అంతే తప్ప ఇలా నిజం లేదు. కొండా సుస్మిత గారికి సమాధానం చెప్పలేకనే బీఆర్ఎస్ మీద ఆడిపోసుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఆమె సుస్మిత గారు కొత్తగా ఏమన్నది, ఉన్నదే అన్నది, మేము చెప్పింది అన్నది. మళ్ళీ అది కూడా అందరికి టెసరైట్ లో మీరు చెప్పింది అన్నారా లేకుంటే మీరే చెప్పించారా అనేది ఇక్కడ వాళ్ళ అనుమానం. మీరు చెప్పింది అన్న అంటున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి బీఆర్ఎస్ మీద అధికారం ఉన్నదని మా 10 మందినే మీరు గుంజుకున్నారు. గేట్లు తెరిస్తామంటే మొత్తం బీఆర్ఎస్ కుల్లా ఖాళీ అయిపోతుందని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా గేట్లు తెరిచే పెట్టిండ్రు. మరి వాళ్ళ పోయినోళ్ళల్లో కూడా వాళ్ళు నెత్తి కొట్టుకునే పరిస్థితి. దానం గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పోచారం గారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఖుద్దు మదన్ మోహన్ గారు, ఇప్పుడు కాదండి, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు చాలా దాదాపు 2 ఏళ్ళు అయింది కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి లేదు అని ప్రపంచ బ్యాంకు అర్జీ పెట్టుకున్నాడు. అది రేవంత్ ను కాదన్నట్టు కాదా? పార్టీని వ్యతిరేకించినట్టు కాదా? ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు కాదా? విపక్షాలకు సంబంధించి ఇంకో పార్టీ కూడా ఉంది మీ నుంచి బయటకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్ పార్టీ నుంచి నరేష్ గారు, సో కొండా సుస్మిత వ్యాఖ్యల వెనుక మీరు మనోజ్ గారు కంక్లూడ్ చేయనియరు. ఒక్క నిమిషం, అంటే వాళ్ళ వర్షన్ వింటాను. మీరు అంటున్నారు మదన్ మోహన్ రావు గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడదాము.
ఇందిరా శోభన్ గారు వర్షం తర్వాత మీరు ఏ ఎమ్మెల్యే ఎట్లా అంటున్నారు మీరు వివరించవచ్చు. మీకు నిధులు అవైలబుల్గా ఉన్నాయా లేవా మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వివరించవచ్చు మీరు. నరేష్ గారు, సో దీని వెనుక బీఆర్ఎస్ బీజేపీ కుట్ర ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. హలో నరేష్ గారు మాట్లాడండి. ఓకే అండి, కొంచెం వాయిస్ మీద బ్రేక్ అవుతుంది. ఓకే, సో బీఆర్ఎస్ బీజేపీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. అక్కడ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు శోభన్ గారికి, ఇందిరా శోభన్ గారికి, అదే విధంగా సుమిత్ర గారికి అందరికి నమస్తే. అదే నాకు డిస్టర్బ్ వస్తుంది, నాకు కూడా మీ వాయిస్ క్లియర్ లేకుండా. ఇప్పుడు ఓకే ఉందా అండి? అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈరోజు కొండా సురేఖ గారిది కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఏ రకంగా ఉంటుంది, వాళ్లకు ఒక కన్సిస్టెన్సీ ఉండదు, వాళ్ళ పాలన చేయలేరు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వేరే చేతగాంతరం ఉందని చెప్పి గతం నుంచి ఎప్పటి నుంచో మేము వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది, మాట్లాడండి. అయితే ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. అయినా సరే ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు కొంతమందికి కొన్ని రకాల న్యాయం జరుగుతా ఉందనే విషయం కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మరి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడిన కోమటి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు ఉండవు. గతంలో ఒకసారి నోటీస్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. తర్వాత చిన్నారెడ్డి గారి మీద అదే రకంగా ఉంటాయి. మరి కొండా సురేఖ గారి కూతురు మాట్లాడితే కొండా సురేఖ గారి మీద చేయడం ఏంది, వీటి వెనుక అర్థమైంది, ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు, ఏ వర్గాలను టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ముఖ్యమంత్రి గారేమో సామాజిక న్యాయం చాలా గొప్పగా సామాజిక న్యాయం చేస్తా అన్ని వర్గాలు కలుపుకపోతా ఉన్నాను, మహిళలను కలుపుకపోతా, ఒక మహిళ మీద వివక్ష కదా ఇది, వివక్ష అనుకోకూడదా? అయితే ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎందుకు ఎమ్మెల్యేలతో చేపిస్తా ఉన్నారు, ఎందుకు మరి క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి చేస్తా ఉన్నారు, ఎందుకు ఆ రకంగా చేస్తా ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైనా ఇది బహిరంగంగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా పార్టీ మా విషయం అనేది ఉండదు. ఎందుకంటే ఒక మంత్రిగా బర్తరఫ్ చేస్తారనే ఊహాగానాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో వారు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే నా మాటగా నేనేం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇన్ని గోళ్ల మధ్యలో ఉండి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఎటువంటి అవకాశం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం లేదు. డెఫినెట్ గా ప్రజల వద్దకు మేము వెళ్తా ఉన్నాం, కవితక్క రూపంలో మేము వెళ్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ రూపంలో మేము వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని మళ్ళీ టీఆర్ఎస్ వైపు వస్తాం.